హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి క్రోషాతో బెల్ ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోలో చూపించినట్టుగా థ్రెడ్ని 2 ఫింగర్స్కి ఇలా చుట్టుకోండి. ఒకసారి ఇంటూ మార్క్ వచ్చేలాగా చుట్టుకోవాలి. ముందుగా క్రింద ఉన్న థ్రెడ్ని క్రోషాతో పైన ఉంది కదా ఆ థ్రెడ్ని ఒక చైన్ వేసుకోవాలండి. దీన్ని మ్యాజిక్ రింగ్ అంటాము. ఇలా రింగ్ వేసుకున్న తర్వాత మనం ఒక ఎక్స్ట్రా దారం ఉంటుంది కదా, అది మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఇలానే మనం 12 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. టోటల్ 12 రావాలి. ఇక్కడ కౌంట్ మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫ్లవర్ నీట్గా రాదు. ఎండింగ్లోనూ కరెక్ట్గా స్టార్టింగ్లో 12 త్రిబుల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం 12 త్రిబుల్ క్రోషా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్లో మనం చైన్ వేసాం కదండి, 4 చైన్స్ వేసాం కదా. ఆ 4th చైన్కి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ వేసుకునేసి ఒక 1 or 2 చైన్స్ వేసేసుకొని థ్రెడ్ని కట్ చేయండి. మనం ఫస్ట్లో ఒక దారం వదిలాం కదా, అది గట్టిగా లాగండి, అది టైట్గా కూర్చుంటుంది. ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా దారాలు ఉన్నాయి కదా, అవి హైడ్ చేసేసుకోండి. హైడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసి ఫస్ట్ వెల్లీ ఫ్లవర్ క్యాప్ అండి ఇలా రెడీ అవుతుంది. దీనికి మనకి ఏది కలర్ ఇష్టమైతే ఆ కలర్, నేను వైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలాగా ఫస్ట్ చైన్ వేసుకోవాలి. త్రిబుల్ క్రోషాకి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, వీడియోలో చూపించినట్టుగా ఈ గ్యాప్లో మనం ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 3 చైన్స్ వేసుకున్న తర్వాత 1 టైం దారం చుట్టుకునేసి మళ్ళీ త్రిబుల్ క్రోషాకి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ మనము డబుల్ క్రోషా వేసుకోవాలి. ఫుల్ రౌండ్ డబుల్ క్రోషానే వేసుకోవాలి. మొత్తం మనకి 12 క్రోషా వస్తుంది. ప్రతి ఒక్క త్రిబుల్ క్రోషా మిడిల్లో డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ కూడా ఖచ్చితంగా 12 డబుల్ క్రోషానే రావాలండి.
ఇక్కడ 12 డబుల్ క్రోసే కంప్లీట్ అయిపోయాయి. 12 డబుల్ క్రోసే కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్లో 3 చైన్స్ వేసాం కదా, ఆ థర్డ్ చైన్కి స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ వేసేసి అక్కడ నుంచి కంటిన్యూగా మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3, మళ్ళీ 1 టైం దారం చుట్టుకొనేసేసి డబుల్ క్రోసా వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అండి, ప్రతి ఒక్క డబుల్ క్రోసా మిడిల్లో డబుల్ క్రోసా వేయాలి. ఇక్కడ కూడా 12 డబుల్ క్రోసానే రావాలి. కౌంట్ మాత్రం మిస్ కాకూడదు, ఎండింగ్లో ఫ్లవర్ నీట్గా రాదు. డబుల్ క్రోసా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్లో వేసుకున్నాం కదా 3 చైన్, అందులోనే థర్డ్ చైన్కి స్లిప్ స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడ నుంచి కంటిన్యూగా మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ చేంజ్ అవుతుంది, కొంచెం గమనించండి. ఇక్కడ కూడా 3 చైన్స్ వేసుకునేసేసి ఇక్కడ కూడా డబుల్ క్రోసానే వేసుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్క డబుల్ క్రోసా మిడిల్లో 2 డబుల్ క్రోసా వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చేయండి. 1 టైం దారం చుట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్క డబుల్ క్రోసా మిడిల్లో డబుల్ క్రోసా వేసుకోవాలి. 2 టైమ్స్ వేసుకోవాలి డబుల్ క్రోసాని. సేమ్ గ్యాప్లోనే 2 టైమ్స్ డబుల్ క్రోసా వేసుకోవాలి. నెక్స్ట్ కూడా చూడండి, 1 టైం దారం చుట్టుకోవాలి సేమ్ గ్యాప్లో. ఇప్పుడు సెకండ్ గ్యాప్ అది. 1 టైం డబుల్ క్రోసా వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ డబుల్ క్రోసా కూడా అందులోనే వేసుకోవాలి. ప్రతి ఒక్క డబుల్ క్రోసా మిడిల్లో 2 డబుల్ క్రోసా వస్తుంటాయి. మొత్తం 24 డబుల్ క్రోసా రావాలి. అక్కడ 12 డబుల్ క్రోసా వేసుకున్నాం కదా, ఒక గ్యాప్లో 2 డబుల్ క్రోసా వస్తే మొత్తం టోటల్గా 24 డబుల్ క్రోసా రావాలి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 24 డబుల్ క్రోసా అయిపోయిన తర్వాత ఫస్ట్లో వేసుకున్నాం కదా, సేమ్ థర్డ్ చైన్ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ 5th రౌండ్లో వచ్చేసి పెటల్ ఫామ్ అవుతుందండి, గమనించండి. ఇక్కడ మనం స్లిప్ స్టిచ్ వేసుకున్నాం కదా, దాని పక్క డబుల్ క్రోసా ఉంది కదండి, అక్కడ కూడా స్లిప్ స్టిచ్ వేసుకునేసేసి మళ్ళీ 1 టైం దారం చుట్టుకుని 2 డబుల్ క్రోసాని వదిలి ఆ గ్యాప్లో 7 డబుల్ క్రోసా వేసుకోవాలి. ఒకే గ్యాప్లోనే 7 డబుల్ క్రోసా వేసుకోవాలి. 1 టైం వేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ 2 డబుల్ క్రోసా, 3 4 5 6 7
7 డబుల్ క్రోషే అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ 7 డబుల్ క్రోషేని పక్క 2 డబుల్ క్రోషేని వదిలేయాలి. వదిలేసి మనం 1 2 డబుల్ క్రోషేని వదిలేసేసి అక్కడ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి సేమ్ 1 టైం దారం చుట్టుకునేసి 2 డబుల్ క్రోషేని వదిలేసేసి ఆ సేమ్ గ్యాప్లోనే 7 డబుల్ క్రోషే రావాలి. ఇలాగే ఫస్ట్ పెటల్ రెడీ అయింది కదండి, సేమ్ ఇప్పుడు సెకండ్ పెటల్ కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇలాగే మొత్తం 6 పెటల్స్ రావాలి. ఒకే గ్యాప్లోనే 7 డబుల్ క్రోషే రావాలండి. ఇక్కడ సెకండ్ పెటల్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ పెటల్ అండి. ఇది కూడా ప్రతి ఒక్కటి సేమ్ 2 చైన్ వదిలేసి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ 2 చైన్ వదిలేసి 7 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగే కంటిన్యూ చేయండి. మొత్తం 6 పెటల్స్ రావాలి. ఈ ఫ్లవర్స్తో మనం డోర్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో, డోర్కి ఎలా హ్యాంగింగ్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది చాలా లెంతీ వీడియో అయ్యిందండి, అందుకోసం ఇక్కడ ఎండింగ్లో కూడా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. 2 చైన్స్ వదిలి స్లిప్ స్టిచ్ వేసుకునేసేసి స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత 1 or 2 చైన్స్ వేసేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోండి. ఫైనల్లీ బెల్ ఫ్లవర్ కంప్లీటెడ్. బెల్ ఫ్లవర్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ మనం థ్రెడ్ కట్ చేసుకున్నాం కదా, ఈ థ్రెడ్ని కూడా హైడ్ చేసేసేయండి. హైడ్ చేసి కొంచెం దారం మిగిలితే దాన్ని కట్ చేసుకోండి. అంతే అండి, బెల్ ఫ్లవర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి, ఇది ఎలా హ్యాంగింగ్ చేసుకోవాలి అనేసి.